ఈ రోజు మా పక్కింటి పార్వతి మా ఇంటికి వచ్చింది. ఏంటే ఏం చేస్తున్నావు అంటూ. నేను రావే వంట చేస్తున్నా అన్న. ఏంటే సంగతులు అంది. ఏముందే నువ్వే చెప్పాలి అన్న. అవునే మన పక్కింటి సరిత వాళ్ళ ఆయనకి తనకి ఒక నిమిషం కూడా పడదు కదా, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. మొన్న ఇంట్లో వాసన వస్తుందని ఎంత తుడిచినా ఎంత కడిగినా వాసన తగ్గట్లేదని వాళ్ళ ఆయన మీద కోపంతో ఇంట్లో ఉండే సెంటు బాటిళ్ళన్నీ బకెట్లో పోసి ఇల్లంతా తుడిచేసిందంట. ఇప్పుడేంటే సైలెంట్ అయిపోయారు అన్న. నిజమే నేను విన్నా అంది. ఏంటే ఆ మంత్రం ఏమైందంటావు అన్న. అదే ఇలా ఒకరికొకరు గొడవలు పడుతుంటే పక్కింటి వాళ్ళు చూసి నవ్విపోతున్నారని తన కోపం వచ్చిందంటే ఇదిగో ఇలాగే తన సెంట్ అంతా తీసి బకెట్లో పోసేసి ఇల్లంతా తుడిచేస్తుందంట. వాళ్ళ ఆయనకి కోపం వస్తే తన బీరువాలో ఉన్న పట్టుచీరలతో బైక్ ని షూలని అన్ని తుడిచేస్తున్నాడంట. అందుకే ఎందుకు వచ్చిన బాధలే అనుకుని అస్సలు గొడవ పడడం లేదంట. అన్యోన్య దాంపత్యం అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి అన్నంత పద్ధతిగా ఉన్నారంట అంది. అవునే ఇన్ని రోజులు లేని ఆలోచన వాళ్ళకి ఇప్పుడే ఎలా వచ్చిందంటావు అన్న. ఏ మహానుభావుడు చెప్పి పుణ్యం కట్టుకున్నాడో ఏంటో అన్న. ఇంతలో మా ఆయన ఆ మహానుభావుడిని నేనేనే అన్నాడు. ఏంటండి మీరు చెప్పేది అని అన్న. మరి